ఆచార్య ఇంజనీరింగ్ వ్యవసాయ విశ్వవిద్యాలయం తరపున శాస్త్రవేత్తలు, ప్రొఫెసర్స్, తర్వాత స్టూడెంట్స్, తర్వాత వ్యవసాయ శాఖ డిపార్ట్మెంట్తో సమ్మిళితం చేసుకొని ఈ ఎల్నినో సందర్భంగా ఎల్నినో సూచనలు వస్తున్నాయి. ఎల్నినో వల్ల వర్షాభావ పరిస్థితులు కనిపిస్తున్నాయి ఇప్పుడు. సో ప్రస్తుతం సాగు చేస్తున్న పంటల్లో మనం ఎటువంటి యాజమాన్య పద్ధతులు పాటించాలి, తర్వాత వర్షం ఆగస్టులో కురిస్తే ఎటువంటి పంటలకు వెళ్ళాలి అనే దాని మీద రైతులకు అవగాహన కల్పించడానికి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు మా వ్యవసాయ విశ్వవిద్యాలయం ఉపకులపతి వైస్ ఛాన్సలర్ డాక్టర్ పివి సత్యనారాయణ గారు ఆదేశాల మేరకు మేము శాస్త్రవేత్తలంతా మొత్తము ఆర్ఎస్కేలన్నీ రాష్ట్రంలో ఉన్న ఆర్ఎస్కే అంటే రైతు సేవా కేంద్రాల్లో వెళ్ళి అక్కడ ఉన్న రైతుల్ని కలిసి తర్వాత పొలాలకు వెళ్ళి పొలాల్లో ఉన్న ప్రాబ్లమ్స్ చూసి అక్కడికక్కడే మనము వాళ్ళకి ఏ రకంగా యాజమాన్య పద్ధతులు పాటించాలి అని చెప్పాలనే ఉద్దేశంతో 3వ తారీఖు నుంచి అంటే నిన్నటి నుంచి 10వ తారీఖు వరకు మొత్తం యూనివర్సిటీ వ్యవసాయ విశ్వవిద్యాలయం సైంటిస్టులంతా, తర్వాత స్టూడెంట్స్, విద్యార్థులు, తర్వాత స్టాఫ్ మొత్తము, అదే రకంగా వ్యవసాయ శాఖ సిబ్బంది అందరూ కలిసి మనము రైతులతో ముఖాముఖి చర్చలు, తర్వాత స్కూల్ పిల్లలు వాళ్ళతో కూడా ర్యాలీ చేయడము. ర్యాలీ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ముఖ్యంగా పల్లెటూరులో చదివే రైతుల పిల్లలే ఉంటారు కాబట్టి స్కూల్స్లో వాళ్ళు కూడా పిల్లలు కూడా అవేర్నెస్ క్రియేట్ చేస్తూ ఎల్నినో అంటే ఏంటి, ఎల్నినో పరిస్థితులు వచ్చినప్పుడు ఎటువంటి పరిస్థితులు మనం రైతులు ఫేస్ చేయాల్సి వస్తుంది అనే విషయాల గురించి పిల్లలు కూడా మనము చెప్తూ పిల్లల ద్వారా వాళ్ళ తల్లిదండ్రులకు రైతులకు అందజేస్తూ, అదే రకంగా రైతులకు తర్వాత వివిధ శాఖలు వ్యవసాయ శాఖతో సంబంధం ఉన్నటువంటి రైతుతో సంబంధం ఉన్న అన్ని శాఖలు కూడా అందరినీ సమ్మిళితం చేసుకొని మనము ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరుగుతోంది. ఇది 3వ తారీఖు అంటే నిన్నటి నుంచి 10వ తారీఖు వరకు మన రాష్ట్రంలో ఉన్న అన్ని రైతు సేవా కేంద్రాల్లో మా వ్యవసాయ యూనివర్సిటీ తరఫున ఆచార్య ఇంజనీరింగ్ వ్యవసాయ విశ్వవిద్యాలయం తరఫున మేము శాస్త్రవేత్తలు, మా విద్యార్థులు అందరూ మేము గ్రామాల్లో పర్యటించడం జరుగుతుంది. కాబట్టి రైతులు కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకొని ముఖ్యంగా ఈ వర్షాభావ పరిస్థితుల్లో మనం గట్టెక్కడానికి ఎటువంటి చర్యలు చేపట్టినైతే నష్టాన్ని మనం తగ్గించవచ్చు అనే దాని మీద మేము ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తున్నాము. ముఖ్యంగా మెట్ట వ్యవసాయంలో మనము ఖర్చులు తగ్గించుకునే మార్గాలు చూసినప్పుడు ముఖ్యంగా ఏవైతే పంటలు తక్కువ పంటకాలం ఉన్నాయో అటువంటి పంటలను ఎంచుకోవడము, తర్వాత నీటి ఎద్దడిని బెట్టను తట్టుకునే రకాలను ఎంచుకోవడము, తర్వాత అంతర్సేద్యం అనేది చేసుకోవడము, తర్వాత బెట్ట పరిస్థితులు 15 రోజుల వరకు మనకు ఉన్నప్పుడు అటువంటి పరిస్థితుల్లో ఈ పొటాషియం నైట్రేట్ అనే మందు ద్రావణాన్ని పిచికారీ చేసుకోవడము, ఇట్లా చిన్న చిన్న పద్ధతులు చేసుకోవడం వల్ల మనం బెట్ట పరిస్థితుల నుంచి కనీసం 15 రోజుల వరకు తట్టుకోవచ్చు. తర్వాత ఆ లోపల వర్షం మనకు ఒక 5 mm వర్షం కురిసినా కానీ ఆ పంట కాపాడుకోవడం జరుగుతుంది. కాబట్టి ప్రస్తుత పరిస్థితుల్లో మేము వ్యవసాయ విశ్వవిద్యాలయం తరఫున ఒకటే చెప్తున్నాము, వేరుశనగ అనేది మన జిల్లాకు అతి ముఖ్యమైన పంటే కాదనము. కాకపోతే ప్రస్తుత పరిస్థితుల్లో జూలై 31 అనేది కటాఫ్.